ఒకవైపు అంగారక గ్రహం మీదకి వాహనాలు పంపిస్తున్నాం. చంద్రుడి మీద మనిషి కాలు పెట్టి అక్కడ నీటి జాడలు అన్వేషిస్తున్నాం. విశ్వంలో ఇక్కడైనా ఇంకెక్కడైనా జీవం ఉందా అనే పరిశోధనలు చేస్తున్నాం. 1,50,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలిగిన అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేనట్టుగా సాంకేతిక విజ్ఞానం ఈరోజు మన జీవితంలోనే కాదు, మన శరీరంలో కూడా ఒక భాగంగా మారిపోయింది. కళ్ళద్దాలు, గడియారం, అసలు సెల్ ఫోన్ మన జేబులో లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి, బట్టలు, ఇవన్నీ కూడా సాంకేతిక విజ్ఞానం ద్వారా. ఇంతటి విజ్ఞానం సొంతం చేసుకుని ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదుగుతున్న ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో కన్న తల్లిదండ్రులే తమ బిడ్డల్ని అత్యంత క్రూరంగా హత్య చేసే అంత మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు ఇంకా ఎందుకు ఈ సమాజంలో ఉన్నాయి? దీని వెనకాల కారణాలని మనము పరిశీలించాలి. ఇది ఏదో పైన చూస్తే మనకి దోషులుగా ఎవరు కనపడతారంటే, దీనికి దోషులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, పైన చూస్తే మనకి ఆ తల్లిదండ్రులు, ఇంకొద్దిగా లోతుకెళ్తే కొద్దిగా స్పెసిఫిక్గా ఆలోచించిన వాళ్ళు, ఇప్పుడు అమ్మాయి అలేఖ్య మీదకి అందరూ చూపెడుతున్నారు. దీనికి దోషి నిజంగా అలేఖ్య ఒక్కతేనా, లేకపోతే ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం. ఇది ఒక్క ఘటననే మనము ఐసోలేట్గా చూస్తే, ఇది ఒక్క ఘటనగా చూస్తే మనకు అక్కడ అలేఖ్యనే కనపడుతుంది, లేదా ఆ తల్లిదండ్రులు చంపిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కనపడతారు. కానీ ఇది ఒకటే ఘటన, ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయి అని మనం పరిశీలిస్తే, నార్కట్పల్లి మండలం తొండ్ల అనే గ్రామంలో కన్నతల్లి మంత్రాలు చేస్తుందని కన్నతల్లి తల నరికిన ఘటన. రంగారెడ్డి జిల్లాలో ప్రభువు పిలుస్తున్నాడని తల్లి కళ్ళుడవికి నోరు చీల్చి క్రూరంగా చంపిన ఘటన. శివరాత్రి రోజు మేము ఈరోజు చనిపోతే నేరుగా కైలాసం వెళ్తామని తమను తాము తగలబెట్టుకున్న, ఆదిలాబాద్ అడవుల్లో తగలబెట్టుకున్న ఘటన. అల్లా రాజ్యం కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నామని తోటి వారిని మీద దాడులు చేయడం, లేదా తమకు తాము ఆత్మహత్యలు చేసుకునే సూసైడల్ బాంబులుగా మారే ఘటనలు. పండ్లుడవి కడాలు, నాలుకలు కత్తిరించడాలు, రాళ్లతో కొట్టడాలు. మన పక్కనే హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న కైతాపురం అనే గ్రామంలో 2 ముసలి వాళ్ళని బతికుండగానే చితి మీద పేర్చి కాల్చి చంపిన ఘటన కానీ, నల్గొండ జిల్లా మహమ్మదాపురం అనే గ్రామంలో ఒక దళిత మహిళని చితి మీద వేసి కాల్చి చంపిన ఘటన కానీ, మహబూబ్ నగర్ జిల్లా పర్వతాలు అనే ఒక బార్బర్ ఒక మంగళతన్ని తన క్షౌరశాల ఉండే డబ్బాలోనే వేసి తగలబెట్టిన ఘటన కానీ, మెదక్ జిల్లా ఉల్లితిమ్మాయపల్లి గ్రామంలో 2 భార్యాభర్తల్ని ముసలి వాళ్ళైన దళితుల్ని హత్య చేసిన ఘటనలు, సజీవంగా దహనం చేసిన ఘటనలు కానీ, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందల ఘటనలు ఉన్నాయి. అసలు గంటల కొద్దీ కాదు, నేను రోజుల కొద్దీ చెప్పగలను. ఒక్కొక్క ఉదాహరణను తీసుకొని వస్తే ఇవి కొన్ని నేను మీకు ఉదాహరణలుగా చెప్తున్నా. వందల ఘటనలు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీటి వెనకాల ఏ భావజాలం పనిచేస్తాం? వీటన్నిటికీ ప్రధానమైన దోషి ఎవరంటే, అసత్యాల పునాదుల మీద ఉండే ఆధ్యాత్మికతే దీనికి ప్రధానమైన దోషి. లేని స్వర్గ నరకాల గురించి, ప్రభు రాజ్యం గురించి, అల్లా రాజ్యం గురించి, లేని ఆత్మల గురించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తూ, యూట్యూబ్లో వీడియోలు పెడుతూ, మీడియాలో గంటల కొద్దీ మాట్లాడుతూ ప్రజలని ఈ రకమైన మత్తులో ముంచుతున్న వాళ్ళు దీనికి ప్రధానమైన కారకులు. ఈ కల్ట్ వాళ్ళు, ఆ కల్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను మనం గుర్తించాల్సి. భక్తి పేరుతో మాఫియా సామ్రాజ్యాలు ఏవైతే విస్తరిస్తున్నాయో ఆ మాఫియా సామ్రాజ్యాల్ని నిర్వహిస్తున్న వాళ్ళు. ఇక్కడ మనకి అమ్మాయిని వాళ్ళు నరికి చంపింది కనపడుతుంది,
నరికి చంపడమే కాదు, ఇంకెన్ని దారుణాలు ఉన్నాయి. ఒక బాబా దగ్గరికి పోతే పవిత్రత వస్తుందని, ఆ బాబా దగ్గరికి పోతే పుణ్యం వస్తుందని తమ పిల్లల్ని, అమ్మాయిల్ని ఆ బాబా దగ్గరికి పంపి ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు వెళ్ళి బాబాల దగ్గర ఆశ్రమంలో 2-3 ఏళ్ళ దాకా తెలియకపోతే తర్వాత ఆ తల్లిదండ్రులు వెళ్ళి పట్టుకొని చెప్పిన కేసులు ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఒక బాబా రేప్ చేస్తున్నాడని అరెస్ట్ అయిన బాబాలు ఉన్నారు. ఆశ్రమాల్లో 3 రోజుల పాటు పోలీసులు రానియకుండా ఉంటే ఆ తర్వాత పోయి దాడి చేస్తే అక్కడ తుపాకులు, బాంబులు ఇవన్నీ కూడా తయారు చేసే కేంద్రంగా కనపడ్డ బాబా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చూసినాం. నన్స్ని రేప్ చేసిన పాస్టర్లకి ఈ మధ్యనే శిక్షలు పడ్డది కూడా చూసినాం. పోప్ స్వయంగా చర్చిల్లో ఇలా నన్స్ మీద దాడి జరుగుతూ ఉంది, చర్చిల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని తనే స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చినాక ఇలాంటి దానికి దారితీసిన ఘటనలు చూస్తున్నాం. సో ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? అసత్యాన్ని నమ్మినంత కాలం ఇలాగే ఉంటుంది. దీనికి మూలం ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ ఘటనే చూద్దాం. ఇందులో ఎవరు వాళ్ళ అవతార్ మెహర్ బాబాని పూజ చేస్తున్నారు. ఓషో పుస్తకాలు చదువుతున్నారు. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానం అనేది చెప్పి ఆ ధ్యానం వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయి అసలు ఈ ధ్యానంతో నాకు కళ్ళు చాలా బాగానే, అంతకుముందు అద్దాలు పెట్టుకునేది, ఇప్పుడు అద్దాలు లేకుండా కనబడతాయా? ఇలాంటివి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏది అదైంది ఆయన వాళ్ళు వినేది ఇన్నర్ ఇంజనీరింగ్ అంట. ఏందమ్మా ఎట్లా ఆత్మలు వస్తాయి అనేది ఆమె పెట్టిన పోస్టు. ఆయన ఎవరు? జగ్గి వాసుదేవ్ గారు. ఆయన ఏం చెప్తాడా జగ్గి వాసుదేవ్? తన భార్య చావే ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ. ఆమె ఆత్మహత్య చేసుకుందా, హత్య చేసుకుందా అనేది పెద్ద చర్చనీయాంశం. ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యకు ప్రోత్సహించిన ఈయన కూడా దోషి ఖచ్చితంగా. లేదా హత్య జరిగితే ఎవరు దోషులు తేలాల్సిన అవసరం ఉంది. కానీ నేనేం చెప్తాడు? ఆత్మనట ఆ శరీరంలో నుంచి తను అనుకున్నప్పుడు బయటికి పంపించే ప్రాక్టీస్ చేయవచ్చు. అది చావడమే కదా. దాని అర్థమేంది? మన భాషలో ఏంటి? వాళ్ళు దానికి ఎన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ఎన్ని కథలు అని చెప్పండి, చావడమే కదా, ఇంకేముంది. సో అలా చావడానికో చంపడానికో సిద్ధపడడం అనేది చట్ట ప్రకారం నేరమే కదా. ఆత్మ తనను తాను శరీరాన్ని రూపొందించుకుంటుందా? జెనెటికల్ సైన్స్ అదే చెప్తుందా? ఒక వీర్యకణం, శుక్రకణం 2 కలిసి ఒక సంయుక్త బీజం ఏర్పడితే ఆ సంయుక్త బీజం నుంచి శరీరం రూపొందించబడుతుంది, కానీ ఆత్మ నుంచి రూపొందించబడుతుందా? అంటే ఈ ఆత్మలు, పునర్జన్మలు ఇవన్నీ చెప్పడం ద్వారానే కదా ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న ప్రచారాల మూలంగే కదా ఇంత దారుణమైన స్థితికి రేపటి యువతరం మేధో వికాస్, ఇంత మంచి మేధావులు, అంత బాగా చదువుకోగలిగిన మేధావుల్ని వాళ్ళని వైజ్ఞానిక దృక్పథంతో ఎదిగేటట్టు చేస్తే భారతదేశం వైజ్ఞానికంగా ఎదుగుతుంది కదా. యువతరాన్ని నిర్వీర్యం చేసే ఇలాంటి ఆలోచనల్ని, యువతరాన్ని నిర్వీర్యం చేసి ఇలాంటి దారుణాలకు పాల్పడేటట్టు తయారు చేసే ఇలాంటి ఆలోచనల్ని సమాజంలోంచి తరిమి వేయకపోతే, వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకపోతే ఇంతకంటే దారుణమైన సమాజం వస్తుంది. అనేక మంది మీద దాడులు జరుగుతాయి. ఆ దాడులు జరిగి వాళ్ళను చంపుతారు, వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే ఈ దేశం అభివృద్ధి చెందాలన్న వైజ్ఞానిక ప్రగతి అనేది చాలా ముఖ్యమైనది. మన యువతీ యువకుల్లో మేధో వికాసం జరగాలి. జరగకపోతే ఏమైతే వీళ్ళు ఎమ్మటిపోయితే ఒక బాబా దగ్గరికి పోయి, ఆయన ఎక్కడ చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో ఉన్న ఆయన దగ్గరికి పోతే అక్కడ పోయినా మీద అంటది ఆ అమ్మాయిలు, అసలు ఏదో అతీత లోకంలో ఉన్నవా, అతీత లోకంలో ఏముంటారు, ఎట్లుంటారు అని. ఆ తర్వాత చూస్తే వీడియోలు వెళ్ళినాయి కదా బయటికి. డ్రగ్స్, ఆయన ఆశ్రమంలో డ్రగ్స్ ఇచ్చింది. డ్రగ్స్ తీసుకున్నాక నువ్వు మందు తాగినా అదే అతీత లోకంలో ఉంటావు, డ్రగ్స్ తీసుకున్నా అదే అతీత లోకంలో ఉంటావు. అదే అతీత లోకం, అదొక మత్తు. ఇది మనం ఏం చేయాల్సిన పని ఏంది? వాళ్ళకి వాళ్ళ మేధో వికాసం జరిగి వాళ్ళు మరింత ఉన్నతమైన మానవులుగా తయారు చేయాల్సింది పోయి, ఇక అక్కడికి పోతే ఏం జరుగుతుంది? ఇలాంటి వాటికి వెళ్తే లైంగిక వేధింపులు, అదేదైనా
ఏ మతమైనా చేస్తున్న పని అది. కాబట్టి ఇలాంటి ఈ బాబాలు, స్వామీలు, పాస్టర్లు, ముల్లాలు, హకీమ్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏందది స్వస్థత కూటములు, సాతాను వెళ్ళగొడతాము, దయ్యం పట్టింది మీకు అని ఇక లేచి ఎగరండి అంటే ఎగురుతా ఉన్నారు. ది ఫైర్ అనగానే కింద మీద పడి దూకుతున్నారు. అంటే అట్లే ఏందది, కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మూగవారు మాట్లాడతారా? హాస్పిటల్ని మూసేసి ఇలా గొప్ప చెప్దామా? ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఎక్కడికి పోతున్నారు? బేసిక్ సైన్స్ని ఒప్పుకోరండి. కల్వరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళని ఎవరినన్నా మీరు అడగండి, భూమి గుండ్రంగా ఉందంటే లేదు అంటారు వాళ్ళు. ఈరోజు ఇంకో లోకం ఉంది ఒకటి, అసలు భూమి గుండ్రంగా లేదంటారు. ఇన్ని ఆధారాలు చూపెడితే కూడా ఈ కల్వరి ఆయిలు, కల్వరి టెంపుల్, అదేంది కల్వరి కర్చీఫ్. ఒక ఆయన కర్చీఫ్ అంటే తీసుకొని ఇట్లా వేడితంగానే కళ్ళు లేని ఆయన కళ్ళు వచ్చినాయంట. జీవ రుమాలు గుడ్డలతోటే కళ్ళు వచ్చేట్టుంటే అసలు దేశంలో ఇంతమంది, ఈ భూమి మీద ఇంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది? పరిస్థితి ఏముంది? అంటే ఇవన్నీ ఇదేదో అంటారు కదా, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడని. ఏదైనా చెప్తారండి. అందుకే ఈ మూఢత్వం మనల్ని మూత్రం తాగే స్థితికి తీసుకెళ్తుంది. మొరటుగా చెప్పాలంటే ఉచ్చదాగిస్తుంది మనతో. ఒక బాబా బయలుదేరి మూత్రం పోస్తే అది తాగితే రోగం తగ్గుతుంది అంటే పోయి గ్లాసులు పట్టుకొని ఇట్లా తాగిన వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా మనకి. పోషకాహారం మనకి చాలా బలవర్ధకమైన ఆహారం పాలేమో 60-70 రూపాయలకి లీటర్ దొరుకుతాయా? ఆవు ఉచ్చేమో గోమూత్రం అనగానే అది 300 రూపాయలకి లీటర్ దొరుకుతుందా? ఏముంటుంది మూత్రంలో? ఈ మూత్రంలో మనం తీసుకున్న ఆహారము ఘన ద్రవ వాయు మొత్తం తీసుకుంటాం. ముఖ్యంగా ఘన ద్రవ ఆహార పదార్థాల్లో మన శరీరానికి అవసరమైందంతా వాడుకొని మిగిలిన వేస్టేజ్ అంతా చెమట రూపంలో కానీ, మలం రూపంలో కానీ, మూత్రం రూపంలో కానీ బయటకు వెళ్తుంది వేస్టేజ్. ఆ వేస్టేజ్ని ఉచ్చదాగితే రోగం తగ్గుద్దని తాపిస్తారు, మలం తింటే రోగం తగ్గుద్దని తినిపిస్తారు. వైజ్ఞానిక దృక్పథం లేకపోతే, వైజ్ఞానిక ఆలోచన లేకపోతే ఇలా మూత్రం తాగే మూఢత్వంలోకి వెళ్తాం. లేదా తోటి వాళ్ళ ప్రాణాలు తీసే క్రూరత్వంలోకి వెళ్తాం. తమ అమ్మాయిలనే లైంగికంగా వాడుకోవడానికి వాళ్ళకు ఒప్పజెప్పిన వాళ్ళం అవుతాము. సో మొత్తం ఆలోచన మొద్దుబారిపోయి, మెదడు మొద్దుబారిపోయి చైతన్యరాహిత్యం అయిపోతుంది. నేటి యువత ఈ రకమైన చైతన్యరాహిత్యంలోకి వెళ్తుంది. దీనికి లోపం కారణం ఏంటి? కారణం ఒకటి, పాలకులు ఇలాంటి వాటిని పెంచి పోషించడం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి, ఇలాంటి సమస్యలకి, ఇలా మూఢనమ్మకాలు లేదా ఇలాంటి సమస్యలకి, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేదా ఆహార సమస్యలు, అనేక రకాల సమస్యలకి, ఆవాస సమస్యలు, పర్యావరణ సమస్యలు, వీటన్నిటికీ వైజ్ఞానిక పరిష్కారాలు ఏమున్నాయి, దానికి ఏ పరిశోధనలు చేయాలని చర్చలు జరగాలి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఏం చేశారు మన పాలకులు? సూడో సైన్స్ కాంగ్రెస్గా మార్చేశారు. దాన్ని ఒక జాతర అన్నాడు నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరమణ రామకృష్ణ. దాన్ని సూడో సైన్స్ కాంగ్రెస్గా మార్చేసి ఆ సైన్స్ కాంగ్రెస్లో ఏం చర్చ చేస్తారు? ఇప్పుడు పురాణ కాలంలోనే ఇంటర్ప్లానెటరీ వెహికల్స్ ఉన్నాయంట, దాని మీద ఒక చర్చ. పురాణ కాలంలోనే ఇంటర్ప్లానెటరీ వెహికల్స్ ఉంటే ఇప్పుడు చేసి నిన్ను పోయి అంగారక గ్రహం మీద దిగు ఎవరు వద్దన్నారు? ఎవరన్నా ఆపినరా? ప్రధానమంత్రి గారు అన్ని దేశాలు తిరిగిండు, ఆ ఒక్క అంగారక గ్రహం మీదకే పోయి ఆయన్ని దింపొచ్చు కదా, అక్కడ ఎవరు వద్దన్నారు? మొట్టమొదట అంగారక గ్రహం మీద ల్యాండ్ అయిన మనిషి కింద భారతదేశ జెండాని అక్కడ బాతొచ్చు కదా, ఇప్పటిదాకా ఏ దేశం వెళ్ళలేదు కదా. అలాగే ఏందది, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సైన్స్ కాంగ్రెస్లో ఏం చెప్తాడు? పురాణ మహాభారతంలోనే పిండాన్ని 100 ముక్కలు చేసి కుండలో పెడితే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ, క్లోనింగ్ టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎక్కడో చెప్తే వేరు. అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎటువైపు వెళ్తాం? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి
ఆ రోజుల్లోనే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఏనుగు తల వినాయకుడికి అతికిస్తే ఆ రోజుల్లోనే ఉంది. ఇప్పుడు అతికి ఎవరొద్దన్నారు? వెతికి ఎవరొద్దన్నారు? యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ తలలు తీసి తలలు పెట్టండి, ఎవరొద్దన్నారు? అందుకే దేశం ఏమైంది? 1932లో ఎప్పుడో సివి రామన్ గారు ఒక నోబెల్ బహుమతి తీసుకొస్తే ఈరోజు దాకా నోబెల్ బహుమతులు లేవు. పోనీ నోబెల్ బహుమతి ఒకటైనా సైన్స్ డెవలప్మెంట్ క్రైటీరియా అంటే కాకపోవచ్చు, కానీ ఇంకున్నాయి కదా. సైన్స్ పరిశోధన పత్రాలని ప్రకటించడంలో ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం మనం? సైన్స్ పరిశోధనలు ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం ప్రపంచంలో? ఎన్నడూ భారతదేశం అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీల స్థాయిలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? వైజ్ఞానిక ప్రగతి, యువతీ యువకుల యొక్క మేధో వికాసం జరగాలి, వాళ్ళకి పరిశోధన దృష్టిని ఏర్పాటు చేయాలి. అది లేదు. ఇంకొక ప్రధానమైన లోపం, మొన్ననే మనకి రిపబ్లిక్ డే జరుపుకున్నాం, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? మానవ ప్రగతి విజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విజ్ఞానం సందేహోల్లాసం, కుతూహలము, వీటి ద్వారా మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది. ప్రశ్న ద్వారానే మానవ సమాజ ప్రగతి అన్నాడు. అదే వైజ్ఞానిక ప్రగతి. మరి ఆ ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నారు. యువత ఆలోచించకుండా చేస్తున్నారు. లాజికల్ థింకింగ్, చిన్నదాన్ని ఇది ఎట్లా జరుగుద్ది, ఆత్మ ఎట్లా పోతుంది, సచ్చిన మనిషి ఎట్లా బతుకుతారు, ఆత్మ ఉంటుందా, ఆత్మ ఇక్కడ పగలగొడితేనే బయటకు వెళ్తుందా, అసలు అది సాధ్యమవుతుందా, ధ్యానంతో కళ్ళు బాగా అవుతాయా, మూత్రం తాగితే రోగం తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి కదా మనం. ప్రతిదాన్ని ప్రశ్నించి ఇది నిజమా కాదా, దాని వెనకాల ఏముంది అని ఒక వైజ్ఞానిక మెథడ్ ఆఫ్ సైన్స్ ఉంది. మెథడ్ ఆఫ్ సైన్స్లో కూడా చాలా ముఖ్యమైన అంశం ఏంటిది, కీలకమైన అంశం, క్రిటికల్ అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, విమర్శనాత్మక దృష్టితో పరిశీలన చేయడం, ప్రశ్నించడం. ఇది ఎక్కడుంది? మన చదువుల్లోనే లేదు, టెక్స్ట్ బుక్లో ఉందా? మన చదువులు ఏమైనాయి? ఉపాధ్యాయులు ప్రశ్నలు వేస్తారు, ఉపాధ్యాయులే సమాధానాలు చెప్తారు, దాన్ని నోట్స్ బుక్లో రాసుకుంటాం, బట్టి పడతాం, రాస్తాం, మార్కులు వస్తే, ర్యాంకులు వస్తే, ఇగో ఇట్లా ఆమెకు తల్లికి ఈ ఇన్సిడెంట్లో తల్లికి గోల్డ్ మెడల్ అంటాం ఎంఎస్సి మ్యాథ్స్లో, తండ్రి కెమిస్ట్రీ, పిహెచ్డి కెమిస్ట్రీ, డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, ఈమెమో ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి డైరెక్టర్ అంట. ఇక అక్కడ ఏ ఐఐటి చదువుతారో, ఏ కోర్సులు చదువుతారో వీళ్ళు, ఇక అందులో తయారయ్యి ఐఐటీలు చేసిన వాళ్ళు రేపు పొద్దున ఎట్లా తయారవుతారు? అందుకే ఇన్సిడెంట్ ఇదే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆస్ట్రోఫిజిక్స్ చదివి అంతరిక్షంలోకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా రాకెట్స్ పంపగలిగిన ఒక టెక్నాలజీని సొంతం చేసుకొని వాటిలో పరిశోధనలు చేసిన వాళ్ళు ఇప్పుడు చెంగాలమ్మ గుడిలో ముహూర్తం పెడితే రాకెట్ ఎగురుతుందని నమ్మితే ఇంకా అసలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, నేను ఆ సైంటిస్టులు అంత చదువుకొని నేను ఇంత చదువుకున్నా అంటే, నువ్వు అంత చదివినా ఈయన కెమిస్ట్రీ అయినా కన్నకోడు పిల్లని చంపారు, కన్నబిడ్డని. తేడా ఏముంది వాళ్ళకి వీళ్ళకి? లాజికల్ థింకింగ్ మీకు లేదు, వీళ్ళకి లేదు. క్వశ్చనింగ్ మీకు లేదు, వీళ్ళకి లేదు. సో అందువల్ల సమాజం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందకుండా, సమాజం వైజ్ఞానిక ఆలోచనల వైపు వెళ్లకుండా ఏ సమాజ ప్రగతి ఉండదు. మీకు అందుకే భారత రాజ్యాంగంలో అందరికీ భారత రాజ్యాంగంలో హక్కులు గుర్తుంటాయి, ఇతర ఆర్టికల్స్ గుర్తుంటాయి, కానీ ఆర్టికల్ 51A ఎవరికి గుర్తుండదు. ఆర్టికల్ 51A ఏం చెప్పింది? పౌరుల ప్రాథమిక బాధ్యతలు, ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. పౌరుల ప్రాథమిక బాధ్యతలు ఏంటిది? భారతీయ ప్రాథమిక బాధ్యత ఏంటిది? జాతీయ జెండాని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇలాంటివన్నీ చెప్తూ 51AH ఒక స్పష్టంగా ఒక మాట చెప్పి, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పింది. ఇది మన పాలకులే మర్చిపోయి వాళ్ళే మూఢనమ్మకాలను పెంచి పోషిస్తుంటే, ఈ వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి లేనప్పుడు మానవులుగా ఉండరు. అందుకే మానవవాదం అని చెప్పి. ఈరోజు కన్న పిల్లల్ని చంపుకుంటే నేరం అంటున్నాం, కానీ ఈరోజు సమాజం వైజ్ఞానిక ఆలోచనల ఫలితంగా ఎంతగా అభివృద్ధి చెందిందంటే, మన నెదర్లాండ్స్లో ఈ మధ్యకాలంలో ఒకటి చూసినాం. మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ తమ పిల్లల్ని కోప్పడ్డేందుకు జైల్లో పెట్టారు, తమ కొడుకుని కోప్పడినందుకు.
కోప్పడితేనే జైల్లో పెట్టే అంత మానవ హక్కులు అభివృద్ధి చెందిన పిల్లల హక్కులు కాపాడుకునే అంత ఈరోజు పిల్లల హక్కులు స్వేచ్ఛ వీటన్నిటి గురించి కాపాడుకునే రాజ్యంలో ఈ రకంగా ఇంకా కొట్టి చంపడం పిల్లల్ని అనేది ఎట్లా? ఒకవైపు ఒక లోకం ప్రపంచం అలా అభివృద్ధి చెందుతుంది, వైజ్ఞానిక ఆలోచన అలా విలసిల్లుతుంది, ఇంకోవైపు మూఢత్వం మనల్ని చంపుకునే దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకనే భారత రాజ్యాంగంలో చెప్పిన ఆ ఆర్టికల్ 51H మనం ముఖ్యంగా మన పాలకులు ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోవాలి. వైజ్ఞానిక దృక్పథం అనేది చాలా ముఖ్యం. ఆ వైజ్ఞానిక దృక్పథంతో ప్రజల్లో ముఖ్యంగా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ప్రచారం చేసేటట్టు మన కరికులంలో కూడా పాఠ్య ప్రణాళికలో కూడా దాన్ని నిరంతరం ప్రతి క్లాసులో ఇది నేర్పాలి. ఆ ప్రతి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ 51A అనే బాధ్యతలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆ ప్రతి టెక్స్ట్ బుక్లో పెట్టి ప్రతి ఇయర్ పెట్టి వాళ్ళు నేర్చుకునేటట్టు చేయాలి. అదేవిధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మా విజ్ఞప్తి, విజ్ఞానదర్శిని విజ్ఞప్తి ఏంటంటే, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. అదేవిధంగా కేవలం అనేక మూఢనమ్మకాలు పెంచి పోషించడానికి 100 కోట్లు పెడుతుంటారు, కానీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. దానికి మీ బడ్జెట్లో 1,50 కోట్ల బడ్జెట్లో ₹1 2 కోట్లు కూడా కేటాయించట్లేదు. మీరు ఇప్పుడు బడ్జెట్ వస్తుంది కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా, ఇక్కడ టీఎస్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అక్కడ ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. సో రాష్ట్ర వైజ్ఞానిక సాంకేతిక మండళ్ళకి 100 కోట్లు కేటాయించాలి ఒక్కొక్క రాష్ట్రంలో అని మేము డిమాండ్ చేస్తున్నాం. అవి వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, హేతుబద్ధ ఆలోచన విధానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ప్రచారం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థుల్లో, యువతలో ప్రచారం చేస్తే భవిష్యత్ భారతం వైజ్ఞానిక భారతంగా ఎదుగుతుంది, వైజ్ఞానిక సమాజం నిర్మితమవుతుంది. ఆ వైజ్ఞానిక భారత నిర్మాణం కోసమే విజ్ఞానదర్శిని పనిచేస్తుంది.